ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నరాల బలహీనత. అసలు ఈ నరాల బలహీనత అంటే ఏమిటి, ఇది రావడానికి కారణాలు ఏమిటి వివరిస్తారా అండి? నరాల బలహీనత, దీన్ని ఆయుర్వేద పరంగా పరిశీలించినట్లయితే శరీర దౌర్బల్యంగా తీసుకోవచ్చు. అంటే శరీరం క్షీణించిపోవడం. శరీరం ఎందుకు క్షీణించిపోతుంది? ఇక్కడ మన యొక్క శరీరాన్ని నిర్వహించేది వాతం. ఈ వాతం సక్రమంగా పనిచేయలేకపోయినప్పుడు, శరీరానికి కావలసిన పోషకాలను అందించలేకపోయినప్పుడు మొత్తం శరీరానికి అవయవాలకు క్షీణత ఏర్పడి దానివల్ల శరీరంలో బలహీనత వచ్చి క్షీణించిపోతూ ఏదైనా వస్తువును పట్టుకోవాలన్నా సరిగా పట్టుకోలేక, సరైన బలం లేక బలహీనంగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే పూర్తిగా కొంతమందికి అయితే వంగడము లేవడం కూడా కష్టమైపోయి ఒక్కోసారి ఏదైనా వస్తువును చేతికిచ్చినట్లయితే దాన్ని ఇలా పట్టుకోమంటే పట్టుకోలేక వదిలేస్తారు. యువకుల్లో కానీ లేదా 40 ఏళ్ళు దాటిన వాళ్ళని పరిశీలించండి, ఏ పనైనా చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. ఇంకా ఏదైనా బరువును ఎత్తాలంటే ఎత్తలేక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఛాతీలో నొప్పి వచ్చేయడం, పొట్టలో నొప్పి వచ్చేయడం, ఒళ్ళు ఎక్కడో ఒక భాగం పట్టుకుపోవడం, లేకపోతే ఈ నడుము పట్టుకోవడం, మోకాళ్ళలో పట్టుకోవడం, లేదా భుజాలు పట్టుకోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ నరాల వ్యవస్థ, అలాగే ఈ మజిల్ అంటే కండరాల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల, శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి కూడా లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చూడడానికి శరీరం బాగానే ఉంటుంది, చాలా అందంగా, రంగును చూస్తే బాగున్నారు, చాలా బాగున్నారు అనుకుంటారు. కానీ 10 కేజీల బరువును కూడా ఎత్తలేకపోతుంటారు. ఇలా బరువులు ఎత్తలేకపోవడం, కొంతసేపు డ్రైవింగ్ కూడా చేయలేకపోవడం, సైకిల్ తొక్కలేకపోవడం, ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వీళ్ళు నరాల బలహీనత అంటే శరీర దౌర్బల్యంతో బాధపడుతున్నారని అర్థం. సుబ్రహ్మణ్యం గారు, ఈ నరాల బలహీనత వల్ల వచ్చే ఇతర సమస్యలు ఏమిటండి? ఈ సమస్యను చిన్నపిల్లల దగ్గర నుంచే బాధపడుతున్నట్లయితే పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళకు శరీరంలో సరిపడినంత శక్తి లేకపోవడం వల్ల సరైన జీవన విధానం, దాంపత్య సుఖాన్ని కూడా పొందలేకపోతారు. అలాగే వాళ్లకు శరీరంలో తగినంత వీర్యవృద్ధి జరగకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక వాళ్ళు నిత్యం చేయాల్సిన పనుల్లో ఈ యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తి, నరాల వ్యవస్థ సక్రమంగా లేకపోయినప్పుడు ఆహారం కూడా సక్రమంగా జీర్ణం కాదు. ఇక ముసలితనం వచ్చేసరికి వాళ్ళు కేవలం కూర్చోవడానికి లేదా పడుకోవడానికి తప్ప అసలు దేనికి పనికి రాకుండా పోయినట్టు పరిస్థితి ఎదురవుతుంది. సుబ్రహ్మణ్యం గారు, మరి ఈ నరాల బలహీనత నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? నరాల బలహీనత సమస్య ఉన్నవాళ్ళు రోజు తైలమర్దనం చేసుకోవాలి. నువ్వుల నూనెను మంచి నూనె అన్నారు. అంటే మన శరీరానికి మంచి చేస్తుంది కనుకే మంచి నూనెని కేవలం నువ్వుల నూనె మాత్రమే అన్నారు. ఈ నువ్వుల నూనెతో మనం నిత్యం శరీరాన్ని మర్దనం చేసుకోవాలి. అంటే కేవలం నువ్వుల నూనెతోనే కాకుండా దీనిలో కొన్ని మూలికలను మనం కలిపి తైలం కూడా తయారు చేసుకోవచ్చు. చిట్టాముట్టి వేర్లు అంటే బల అంటారు. ఆ వేర్లను కషాయం తీసి ఆ కషాయంని తైలంతో కలిపి మొత్తం తైలం తయారయ్యేటట్టు తయారు చేసుకొని శరీరానికంతా తైలాన్ని పట్టించి మర్దన చేసుకొని కొంతసేపు వ్యాయామం చేసి బాగా చెమటలు పడుతున్నప్పుడు ఒక అరగంట ఎండలో గడిపి ఆ తర్వాత సున్నిపిండితో శరీరానికంతా బాగా పూసి తర్వాత స్నానం చేయాలి. ఇలా నిత్యం స్నానం చేస్తున్నట్లయితే నరాల బలహీనత సమస్య రాకుండానే ఉంటుంది. ఇది మనం నిత్యం చేసుకోవాలని ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేశారు. సుబ్రహ్మణ్యం గారు, నరాల బలహీనత నివారణకు లోపలికి తీసుకునే ఔషధానికి కావలసిన మూలికలేమిటో వివరిస్తారండి? ముఖ్యంగా కావలసిన ఔషధ మూలిక నేలతాడి దుంపలు. నేలతాడి దుంపలు ముసలి అనే పేరుతో మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిని మీరు తీసుకొని శుభ్రపరిచి చెత్త మట్టి లేకుండా చూసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శతావరి వేర్లు. శతావరి వేర్లు చూడండి, వీటిని చూడగానే ఏ విధంగా ఉందో, మనకు నరాల వ్యవస్థ, నరాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా దానికి దగ్గరగా ఉంది. ఇలాంటి శతావరి వేర్లను మనం సేకరించుకొని పగలగొట్టి పెచ్చులు తీసుకొని ఆ పెచ్చులను నెయ్యితో వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం మినప్పప్పు. మినుములను నానబెట్టి ఎండించి దోరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం.
దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఉసిరికాయ పెచ్చులు. ఉసిరికాయ పెచ్చులను కూడా దోరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం భల్లాతకం. భల్లాతకం అంటే నల్ల జీడి గింజలు. దీన్ని శుద్ధి చేసుకోవాలి. దీన్ని అలాగే ఉపయోగించినట్లయితే విషంలా పనిచేస్తుంది. శుద్ధి చేసుకున్నట్లయితే అమృతంలాగా పనిచేస్తుంది. ఈ యొక్క గింజలను శుద్ధి చేసే విధానం తెలుసుకోండి. ముఖ్యంగా వీటిని గోమూత్రంలో వేసి నానబెట్టి బాగా నానిన తర్వాత ఇసుకలోకి వేసి కర్రతో దంచాలి. లేకపోతే ఒక సంచిలోకి ఇసుక పోసి దానిలోకి ఈ నానిన భల్లాతకం గింజలను వేసి బాగా దంచినట్లయితే దానిలోని రసం అంతా ఆ ఇసుకలోకి వచ్చి కలిసిపోతుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ తీసి గోమూత్రంలో నానబెట్టాలి. ఇలా 3 సార్లు చేసిన తర్వాత పాలలో నానబెట్టి బాగా నానిన తర్వాత తీసి ఎండబెట్టాలి. అలా ఎండిన తర్వాత దోరగా వేయించుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత తీసుకోవాల్సిన మంచి ఔషధం గోమూత్ర శిలాజిత్. గోమూత్ర శిలాజిత్ దీన్ని సేకరించుకోవడం అందరికీ సాధ్యం కాదు. కనుక ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో గోమూత్ర శిలాజిత్ శుద్ధి చేసిన దొరుకుతుంది. దీన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పటిక బెల్లం లేదా తాటి కలకండ. తాటి కలకండ దీన్ని 250 గ్రాముల మోతాదులో తీసుకొని కొద్దిగా నీటిని కలిపి పాకం తయారు చేయాలి. అలా పాకం తయారు చేసిన తర్వాత ఈ మూలికల చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకొని ఈ యొక్క పాకంలోకి వేసి బాగా కలపాలి. లేహ్యంలాగా తయారవుతుంది. అలా లేహ్యంలాగా తయారైన తర్వాత దించి చల్లారిన తర్వాత దీనికి 1/2 కేజీ తేనె, 1/4 కేజీ నెయ్యి మొత్తం బాగా కలపాలి. కలిపినట్లయితే మంచి లేహ్యం తయారవుతుంది. ఈ లేహ్యాన్ని ఒక గాజు సీసాలో దాచుకొని రోజు ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు 2 చెంచాల చొప్పున తిని పాలు తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే 6 నెలల్లోనే మీ యొక్క నరాల బలహీనత సమస్య తగ్గి మంచి శక్తివంతులుగా, ఉత్తేజవంతులుగా తయారవుతారు.